హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రంజాన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నా. ఫస్ట్ టైం ఎస్కే రంజాన్ వ్లాగ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మేమైతే దేవరంపాడు తిరునాళ్ళకైతే వచ్చామండి. నేనైతే టెంపుల్ లోపలికి వెళ్ళకూడదు, పిల్లలు టాయ్స్ అని ఏడుస్తున్నారని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే వచ్చామండి. ఇంక ఇక్కడైతే జైంట్ వీల్ ఉంది. నా ప్రాణం అయితే ఆగలేదు. నేను మా పెద్దబాబు జైంట్ వీల్ అయితే ఎక్కాము, మా హస్బెండ్ అయితే ఎక్కరండి. ఇంకా జనాలు చూడండి, ఇది వచ్చేసి 3వ వారం కదా, ఫుల్ ఉన్నారు. రేపు వచ్చేది 4వ వారం, అప్పుడు కూడా ఫుల్గా ఉంటారు. ఇంకా అదంతా చూసి తిరిగి అన్నీ తీసుకొని అయితే వచ్చేసామండి. ఏమేమి తీసుకున్నా అనేది మీతో అయితే షేర్ చేస్తాను. ఇంకా నాకైతే ఇఫ్తార్ టైం కూడా అయింది అప్పుడు. ఇంకా ఇఫ్తార్ అయితే చేసేసుకొని అన్నం కూర అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలండి, చెట్టు చిక్కుడుకాయలు. ఇంకా మనకైతే అటు సైడు సిటీకి వెళ్తే దొరకవు కదా, ఇంకా ఇక్కడైతే మంచిగా ఉన్నాయండి చిక్కుడుకాయలు. ఇంకా ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ, రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా వంట చేస్తూ ఇక్కడ వచ్చేసి పిండి కూడా గ్రైండ్ చేశాను, దోశ పిండి. ఇంకా ఏమేమి తీసుకున్నాను ఏంటనేది మీతో అయితే షేర్ చేస్తాను, చూసేయండి. నేనైతే కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అండి. అట్ల కాడ ఇది వచ్చేసి 50 రూపీస్. బెస్టా కాదా నేను తీసుకుంది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి కోతులు ఉన్నాయండి ఎక్కువ ఇక్కడ, వాటి కోసం అయితే తీసుకున్నారు. అవి చూపిగానే పరిగెత్తుతాయండి. ఇంకా ఇది వచ్చేసి ఇదైతే చెక్కల మిషన్ అండి, ఇది ఒకటైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి 300 అయితే 300 దీని కాస్ట్. ఇంకా చక్రాల గిద్దలు అంటారు కదా, అవి వచ్చేసి 100 రూపీస్. అది ఒకటైతే తీసుకున్నాను. చెక్కల మిషన్ అయితే ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండింది, ఇప్పుడైతే నాకు కళ అయితే నెరవేరింది. ఇదైతే తీసుకున్నాను ఫైనల్గా. ఇంకా చక్రాల గిద్దలు కూడా, ఇది మిషన్స్ వస్తున్నాయి కదా, అది తీసుకుందాం అనుకున్నా. ఇంకా నా పక్కన ఉన్న అమ్మాయి అయితే అవి వేస్ట్ అక్క, అవి వద్దు తీసుకోకండి అన్నది. ఇంకా తను కూడా సేమ్ ఇలాగే నాలాగే తీసుకుంటుంది. ఇంకా అందుకని నేను కూడా తీసుకున్నాను. ఈ జార్స్ వచ్చేసి మా హస్బెండ్ అయితే నచ్చాయంట, తనైతే తీసుకున్నారు. పచ్చళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుంది అని 2 వచ్చేసి 150కి అడిగాము, ఇవ్వనన్నారు. దీంట్లో అయితే కేజీ దాకా పడుతుందండి. వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ పెద్దగానే ఉన్నాయి. మర్చిపోయి ఇది ఒక్కటైతే తీసుకున్నా అండి, రోకలి బండ. రోకలి అయితే లేదు కానీ బండ తీసుకున్నాను. రోకలి అయితే కంపల్సరీగా తీసుకోవాలి అని చెప్పేసి బండ అయితే బాగా అనిపించింది. ఇదైతే 100 రూపీస్ అయితే తీసుకున్నారు. మా చిన్నబాబు హెలికాప్టర్ అను ఇది గన్ ఒకటి తీసుకున్నాడు. మా పెద్దబాబు ఉల్టా పల్టా బండి అను రిమోట్ కార్ అయితే తీసుకున్నారు. ఇంకా మా పెద్ద బాబు, ఆ చిన్న బాబు ఉన్నారు చూసారా, అంత ఉన్నప్పుడు మా తమ్ముడు తీసుకొచ్చారండి గ్రీన్ కలర్ది. ఒక్క వారమే వాడారు. 9 ఇయర్స్ బ్యాక్, 8 ఇయర్స్ అవుతుంది అప్పుడు. అయితే వారంలో ఎవరు తీసుకొని వెళ్ళారండి, ఊరికి వెళ్ళి వచ్చేసరికి ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి తీసుకోవాలి అనుకున్నాము, ఇప్పుడైతే తీసుకున్నాము. ఇంకా ఇక్కడైతే నేను మీగడతో నెయ్యి అయితే చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి వారం అంటే బెర్రపాలు ఫ్రెష్గా ఇస్తారు అప్పటికప్పుడు. వారం రోజుల్లోనే తీసిన మీగడండి, పెరుగు మీది. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. నేనైతే మిక్సీ పట్టను, నేను చేత్తో ఇలాగ కవ్వం ఉంటుంది, కవ్వంతో కానీ దీంతో కానివ్వండి ఇలా ఒక 1/2 అవర్ చేస్తుంటే మీగడ అనేది బాగా వచ్చింది. ఇంకా వాటిని చల్లటి నీళ్ళతో కడిగేసుకొని ఒక 2 సార్లు ఇలా ఒక కడాయిలో వేసుకొని దగ్గర నుండి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే ఇందులోకి కరివేపాకు రెమ్మలు 2 రెమ్మలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకున్నాను. మంచి స్మెల్ వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టం అండి, కొంతమంది తమలపాకు వేస్తారు, అట్లాగా వేసుకుంటూ ఉంటారు. నేనైతే ఈ 2 వేసాను, మంచి స్మెల్ వచ్చింది అని చెప్పేసి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అవి చల్లారిపోయిన తర్వాత గాజు గ్లాసులో కానీ నార్మల్ స్టీల్ మీ ఇష్టం, నేనైతే గాజు గ్లాసులో అయితే వేసుకుంటున్నాను. నెయ్యి అయితే బాగుందండి, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఎంతైనా న్యాచురల్గా దొరుకుతుంది కదా, బాగుంటుంది. మన చేత్తో చేసిందంటే ఇంకా హ్యాపీ కదా.
ఇంక ఈ నెయ్యి అయితే ఒక గాజు గ్లాసులో అయితే స్టోర్ చేసుకున్నానండి. బాగుంది నెయ్యి వచ్చేసి, టేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ డే నైట్ వచ్చేసి మేమైతే బయటకు వెళ్ళామండి. పిడుగురాల నైట్ అండి, ఫస్ట్ టైం నైట్ ఇట్లా పిడుగురాల వెళ్ళడం. ఇంకా ఇక్కడ మనకి వచ్చింది కదా ఐ లవ్ పిడుగురాల అని రోడ్డు. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాను, ఇప్పటికైతే కుదిరిందండి. ఇవైతే బాగా నచ్చాయి మా చిన్న బాబుకి, బటర్ఫ్లైస్ చూడండి అట్లా దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. బాగున్నాయి అవి లైటింగ్తో. ఇంక ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసి డిన్నర్ చేసేసి వెళ్ళామండి. ఈ వాటర్ అయితే ఫొటోస్ దిగుతుంటే ఫేస్ మీద అయితే పడుతున్నాయండి. చాలా బాగా అనిపించింది, చాలా బాగుందండి ఇక్కడైతే. ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్కే రంజా వ్లాగ్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.